అందరు ఎలా ఉన్నారు? మీకోసం మళ్ళీ ఒక కొత్త రెసిపీతో వచ్చానండి. బొరుగులతో వడ టైప్ రెసిపీ అండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. కొన్ని వాటర్లో మీకు ఎన్ని కావాలంటే అన్ని బొంగులు తీసుకోండి. అంటే బొంగులు మరమరాలు వేయంటే అది తీసుకొని కాసేపు డిప్ చేసి అయితే తీసి పక్క ప్లేట్లో పెట్టి పెట్టుకోండి. కాస్త సాల్ట్ అంటే మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. కొన్ని మంది ఎక్కువ తీసుకుంటారు, కొన్ని మంది తక్కువ తీసుకుంటారు. నేనైతే ఒక 2 మెంబర్స్కి వచ్చేటట్టు 5 ఒక 10 వచ్చేటట్టు అయితే తీసుకున్నానండి. కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం కారం, కొంచెం ఆనియన్స్, ఒక ఆనియన్ మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువనే వేసుకోవచ్చు. చిన్నగా చాప్ చేసుకోండి. ఒక ఒక 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి అండి. ఇంకొక 2 స్పూన్స్ ఏమో మైదా పిండి మంచిగా వేసుకొని మిక్స్ చేసుకోండి. 2 స్పూన్స్ వేసుకొని మిక్స్ చేసుకోండి. దానికైతే గట్టి సరిపోతుంది 2 స్పూన్స్. ఇంకా మీరు ఎక్కువ చేసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ మిక్స్ చేసుకుంటే మెత్తగా అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి. అక్కడ ఒక స్ట్రక్చర్ వస్తుంది. ఆ స్ట్రక్చర్ వచ్చేటట్టు చూసి అలా వచ్చిందో లేదో చూసుకొని మీరు మిక్స్ చేసుకోండి. తర్వాత ఒకవైపు ఆయిల్ అయితే హీట్ చేసుకుంటూ ఉండండి. ఇదైతే ఇట్లా మంచిగా క్రష్ చేసి ఇట్లా వడ టైప్లో మంచిగా క్రష్ చేయండి. దాన్ని తీసుకొని హాట్ ఆయిల్ వేసేయండి. మీకు టేస్టీ అయిన ఏమంటారు మరమరాలతో స్నాక్ అయితే రెడీ అవుతుంది. మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. మరమరాలు అంటారా, బొంగులు అంటారా, లేకపోతే ఇంకేమన్నా అంటారా, ఇంకా బొరుగులు అంటారా, ఏమంటారు నాకు కామెంట్లో చెప్పండి. ఎందుకంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది కదా. సో మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే వేసుకుంటున్నాను చూడండి. నాకైతే టేస్ట్ సూపర్గా ఉండే ఆల్రెడీ చేసిన ఫస్ట్ డే నేను తినేసేసాను. అందుకే 10 వచ్చి నేను చెప్పాను. నాకైతే 11 వచ్చినాయి యాక్చువల్గా. నేనైతే ఆల్రెడీ ఒకటి తినేసాను. నాలాగా చేస్తూ తినే బ్యాచ్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. అక్కడ ఉంది అదే మెక్కేసేసాను. నాకైతే ఫుల్ ఇన్ అయితే వచ్చాయి. టేస్ట్ సూపర్ ఉంది. మీరు ట్రై చేయండి. బాయ్.